ఇదిగోండి ఒక టేస్టీ ఆమ్లెట్ వెరైటీగా రెడీ అయిపోయిందనమాట. ఇట్లా ఉల్లి ఆకులు మెంతికూర కలిపి ఎవరెవరు వేస్తారో నాకు ఎవరైనా వేసినట్లయితే నాకు కామెంట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ ఆమ్లెట్ చూపిస్తున్నాను. అసలు ఆమ్లెట్స్ అంటేనే ఎన్నో రకాలుగా చాలా స్పెషల్గా వేసుకోవచ్చు. నేనైతే చాలా ట్రై చేస్తుంటాను, చాలా వెరైటీస్ వేస్తుంటాను. అందులో ఇదొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇలా వెరైటీ ఆమ్లెట్స్ ఎవరెవరు వేస్తారో కామెంట్ చేయండి నాకు. సింపుల్గా ఆమ్లెట్ వేసుకుని తినేయకుండా రకరకాలుగా. ఇప్పుడు చూడండి, నేను ఉల్లి ఆకులు మెంతి కూర కలిపి వేస్తున్నాను. ముందు ఈ ఉల్లిపాయలు వేగాయి, దాని తర్వాత ఇవి కూడా దీంతో పాటు వేగడానికి వేసేస్తున్నాను. నేను కట్ చేసి వేగిన తర్వాత కలుపుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకని ముందు వేగనిస్తున్నాను. ఉల్లిపాయలతో పాటు నేను అల్లం కొంచెం తురుము వేసాను, కొంచెం పచ్చిమిర్చి తురుము కూడా వేసాను. మరి ఓవర్గా వేగక్కర్లేదు, కొంచెం సేపు వేగితే చాలన్నమాట. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత నేను తీసేసి కలుపుకుంటాను అనమాట. అంతవరకు నేను కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర వేగక్కర్లేదు, ఇందులో కూడా ఇదిగో ఇప్పుడు వేగినవన్నీ తీసేసుకొని ఉప్పు కారం పసుపు ఒక ఆమ్లెట్కి సరే ఒక ఎగ్తో వేస్తున్నాను నేను. అందుకే దానికి సరిపడా ఎంత పడుతుందో వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముందు ఇలా బాగా కలిపేస్తే మనకి కారం అది ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది అనమాట. అందుకని వీటికి కలిపేస్తున్నాను. దీని తర్వాత ఎగ్ వేసి బాగా కొట్టి వేస్తాను అనమాట నేను. ఇంకో ఆయిల్ కూడా మళ్ళీ కొంచెం వేసి ఇంకో ఇట్లా బాగా గెలగొట్టుకున్నాను నేను. ఇప్పుడు ఎగ్ వేసి ఇప్పుడు దీని మీద ఆమ్లెట్ వేస్తాను అనమాట. వెల్లుల్లి రేకులు వేసుకున్నాను నేను, పల్చగా కోసి ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని స్లేసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులో టేస్ట్ బాగుంటుందని. దీని మీద ఇప్పుడు నేను ఆమ్లెట్ వేసేస్తాను. ఇది నేను హార్ట్ షేప్లో వేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చాలా టేస్టీగా వచ్చింది, ఇది చాలా బాగుందన్నమాట ఇది.